సరస్వతీదేవికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ మన పురాణాల్లో ఉంది. కేవలం తన సంగీతంతో దేవతలకు పోయిన సంపదను ఆమె ఎలా తిరిగి తెచ్చారో ఈ వీడియోలో చూద్దాం. ఒకప్పుడు గంధర్వులు దేవలోకం నుండి సోమ మొక్కలను దొంగిలించారు. ఈ సోమరసం దేవతలకు అమృతంతో సమానం. బలవంతులైన గంధర్వుల నుండి వాటిని తిరిగి పొందడం దేవతలకు సాధ్యం కాలేదు. అప్పుడు రంగంలోకి దిగారు జ్ఞానదేవత సరస్వతి. ఆమె ఎటువంటి ఆయుధాలు పట్టలేదు. కేవలం తన వీణను పట్టుకుని గంధర్వుల వద్దకు వెళ్లారు. అక్కడ అద్భుతమైన రాగాలను ఆలపించడం మొదలుపెట్టారు. ఆ వీణానాదానికి, ఆమె సంగీత ప్రతిభకు గంధర్వులు మంత్రముగ్ధులయ్యారు. బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి పరవశించిపోయారు. సంగీతమంటే ప్రాణమిచ్చే గంధర్వులు ఆ ధ్యానంలో ఉండగానే సరస్వతీదేవి చాకచక్యంగా సోమమొక్కలను తీసుకుని తిరిగి దేవతలకు అప్పగించారు. ఆయుధాలతో సాధించలేనిది కూడా విద్యతో, కళతో సాధించవచ్చని సరస్వతీదేవి నిరూపించారు. అందుకే ఆమెను కళలకు, వాక్కుకు అధిదేవతగా కొలుస్తాం.